సుగుణమ్మ రోహిణి మాటలు విని నిజం తెలుసుకుని రోహిణిని బయటకు గెంటేస్తున్న ప్రభావతి, మనోజ్. ఇంతకు సుగుణమ్మ రోహిణి మాటలు వీళ్లు వినడమేంటి? అసలు ఇంట్లో ఎవరూ లేరు కదా, మరి వీళ్ళెలా వినారు? మరి అలా విన్నటువంటి వీళ్ళు ఇంట్లోంచి రోహిణిని బయటకు గెంటేయడం అంటే మరి ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకున్నారా? అసలు రోహిణి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇంకా వేరే వాళ్ళతో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రోహిణి సుగుణమని, చింటూని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలని, అంటే బయటకు పంపించేయాలనే ఉద్దేశ్యంతో ఇక ఎలా అయినా సరే ఇంట్లో వాళ్ళందరినీ మొత్తానికి బయటకు పంపేసింది. ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణం చెప్పి ఇంట్లోంచి పంపించేసిన రోహిణి ఇక సుగుణమని ఇంకా చింటూని ఇంట్లోంచి బయటకు పంపించాలనుకుంటుంది. అలా అనుకుని గబగబా పైకి వెళ్తుంది. సుగుణమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా ఇక నువ్వు బయలుదేరు అని చెప్పని అంటుంది. అమ్మ, నేను వెళ్ళిపోవటానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉన్నావు కాబట్టి నిన్నే అందరూ తప్పుపడతారు అని చెప్పని అనగానే, లేదమ్మా నువ్వు వెళ్ళిపోగానే నేను పార్లర్కి వెళ్తున్నానని చెప్పి అందరికీ ఫోన్ చేసి చెప్పి నేను పార్లర్కి వెళ్ళిపోతున్నానని చెప్తాను, నేను వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోయావని చెప్తానమ్మా అని చెప్పని అంటుంది. సరేనమ్మా, మంచి ఆలోచనే అంటూ ఇక సుగుణమ్మ అయితే చింటూని తీసుకుని బయలుదేరుతూ ఉంటుంది. అలా బయలుదేరుతున్నటువంటి సుగుణమ్మని చింటూ ఆపుతాడు. ఏంటి నాన్న, ఏమైంది అంటే, మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు అత్త మావయ్య ఇద్దరూ వచ్చి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మరి వాళ్ళకి చెప్పకుండా ఎలా వెళ్ళిపోతామమ్మా? ఇంట్లో ఎవరూ లేనప్పుడు మనం వెళ్ళిపోతే ఒకవేళ వాళ్ళు మనమేదైనా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయామంటే ఎందుకమ్మా అనవసరంగా? ఎవరో ఒకళ్ళు వచ్చే వరకు ఉండి మనం వాళ్ళకి చెప్పి వెళదాం అని చెప్పని అంటాడు. నువ్వన్నది వాస్తవమే, కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు, మనం బయలుదేరాలి నాన్న అంటూ ఉంటుంది. ఇక ఈలోపు రోహిణి, నిజమేనమ్మా, వాడన్నది కూడా నిజమే, సరే అయితే ఒక పని చేద్దాం అని అంటే, ఏంటి, ఏం చేద్దాం అంటుంది ఇక సుగుణమ్మ. ఏమీ లేదమ్మా, నాకైతే ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, మా అత్తయ్య గారికి ఫోన్ చేసి గుడి నుంచి రమ్మని చెప్తాను. ఆవిడొచ్చిన తర్వాత నువ్వు ఆవిడకి చెప్పేసి బయలుదేరిపో. ఆవిడైతే నీకెలాంటి అబ్జెక్షన్ చెప్పదు, నువ్వు వెళ్తానంటే సరే అంటుంది అని అనగానే సరే అని చెప్తుంది ఇక సుగుణమ్మ. ఈలోపు ప్రభావతికి ఫోన్ చేస్తుంది రోహిణి, విషయం చెప్తుంది. సరే అయితే మీ మామయ్యని కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గర ఆపేసి నేను వస్తాను అని ప్రభావతి బయలుదేరి వస్తుంది. ప్రభావతి వచ్చేలోపు ఊహించని విధంగా మనోజ్ షాప్ నుంచి వస్తాడు. అలా వచ్చినటువంటి మనోజ్ ఇక రోహిణి అని పిలవబోతూ ఉండగా రోహిణి సుగుణమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, మా అత్తయ్య వచ్చిన తర్వాత నేను వెళ్తానండి, మా మనవణ్ణి తీసుకుని ఊరెళ్ళిపోతాను, కాబట్టి మీరు ఏమీ అనుకోకండి అని చెప్పి బయలుదేరిపో. నువ్వు చింటూని తీసుకుని ఊరెళ్ళు, నేను అక్కడికి వచ్చి వాణ్ణి చూస్తాను, డబ్బులు అవి తీసుకుని వస్తాను. మళ్ళీ మీరు ఏ రోజైతే హాస్పిటల్కి రావాలో ఆ రోజునే నేను వస్తాను. మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో చూపించి మిమ్మల్ని మళ్ళీ బస్సు ఎక్కిచ్చేస్తాను. పిల్లాడితోటి నువ్వెన్నిసార్లు తిరుగుతావు? అందుకోసమే విద్య దగ్గర ఉంచుదామన్నా విద్య పార్లర్కి వెళ్ళిపోతోంది. ఏదన్నా అవసరమైతే నీకు చూసుకోవటానికి ఎవరూ ఉండరు, అదే ఊళ్ళో అయితే పక్కన నలుగురు ఉంటారు కదా, అందుకోసం అని అంటే, అలాగేనమ్మా, నేనేమి నువ్వు అన్నదానికి కాదని అనట్లేదు కదా అంటుంది సుగుణమ్మ. కన్న తల్లిని నేను కన్న తల్లి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా, ఏం చేయను? నేను చెప్పిన అబద్ధాల వల్ల నా కాపురం ఏమైపోతుందోనని భయమేస్తుంది అనగానే, అవునమ్మా, 25 లక్షలు పెట్టి షాప్ పెట్టారంటున్నారు, మలేషియా నుంచి మీ నాన్న పంపించాడంటున్నారు, ఏంటదంతా అంటే, మనోజ్కి తను ప్రేమించిన అమ్మాయి డబ్బు తీసుకెళ్ళిపోయి మోసం చేసింది కదా, ఆ అమ్మాయి డబ్బు తిరిగిచ్చింది. ఆ డబ్బుల్నే మా నాన్న పంపించాడు అన్నట్టుగా ఇక్కడ పెట్టుబడి పెడదామని చెప్పాను. లేదంటే ఆ డబ్బు మొత్తం ఇంట్లో తిరిగిచ్చినట్టయితే వాటాలు వేసేసుకుంటారని ఏదో మొత్తానికి కవర్ చేసి మనోజ్ మనసు మార్చి డబ్బు దాంట్లో పెట్టుబడి పెట్టించాను. మా అత్తయ్య గారికేమో మా నాన్న పంపించాడని చెప్పాను. అలా చెప్పబట్టే ఈరోజు నేను కాస్త ఈ ఇంట్లో నిలదొక్కుకోగలిగాను, నన్ను నిలబడనిచ్చారు.
లేదంటే మా అత్తయ్య ఎప్పుడూ నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసేది. అసలు నీకొక విషయం తెలుసా, నాకు తండ్రి లేడు అనే అనుమానం కూడా ఆమెకొచ్చింది. ఈ 25 లక్షలు ఇవ్వబట్టే నాకు తండ్రి ఉన్నాడని ఆమె నమ్ముతోంది. మలేషియాలో ఉన్నాడు, ఎప్పటికైనా నాకు డబ్బు బంగారం వస్తుంది అని అనుకుంటోంది. ఏం చేస్తాను, ఇలా ఎన్నాళ్ళు గడపాలో తెలియట్లేదు అంటూ ఉండగానే ఇక ఈలోపు సుగుణమ్మ, నాకు ఒక భయం పట్టుకుందమ్మా. నా తర్వాత ఈ పిల్లోడి పరిస్థితి ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు వీడి గురించి ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు. విద్య ఉన్నన్నాళ్ళంటే నువ్వు డబ్బు పంపితే తను చూసుకోగలుగుతుంది. కానీ రేపటి రోజున విద్యకు కూడా పెళ్ళైపోతే అప్పుడు ఈ నాటకానికి నువ్వు తెరదించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే నీ కొడుకును అనాథగా వదిలేయలేవు కదా అంటుంది. నేను చూస్తానమ్మా. ఈ లోపులోనే మనోజ్ నా వైపు ఉండేలాగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ మనోజ్ని మ్యాక్సిమం నా గ్రిప్లోనే పెట్టుకున్నాను. నేను తనకి ప్రతి తప్పైనా ఒప్పైనా సపోర్టుగా నిలబడి తన్ని నా వైపు తిప్పుకోగలిగాను అంటుంది. ఇదంతా విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ లోపులోనే ప్రభావతి కూడా వెనకగా వచ్చి మొత్తం అంతా వింటుంది. ఏంట్రా మనోజ్ ఇదంతా అంటే, పిచ్చివాళ్ళం కదమ్మా, బాగా మోసం చేసింది అని అంటే, మోసం చేసిందంటావా అనగానే, అవునమ్మా, 45 లక్షల రూపాయలు ఇచ్చింది కల్పన. అందులో నుంచే 25 లక్షలు ఇక్కడ పెట్టుబడి పెట్టాను. వడ్డీ ఇస్తానని చెప్పి ప్రతి నెల వడ్డీ ఇస్తోంది. మరొక 2 లక్షలు నా దగ్గర నుంచి తీసుకుంది. మిగిలిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి అని అంటాడు. మరి ఆ డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా ఈ పని ఎందుకు చేశావరా అంటే, ఇంట్లో ఇస్తే అందరూ పంచుకుంటారని చెప్పి చెప్పొద్దని చెప్పిందమ్మా అంటే, చాలా తెలివిగలదురా. ఇంకెంతరా మనల్ని మోసం చేసిందో. దానికి పెళ్ళై ఒక కొడుకుండగా ఏమీ పెళ్లి కాని కన్నెపిల్లలాగా వచ్చి పెళ్లి చేసుకుంది నిన్ను. పైపెచ్చు తండ్రి లేకపోయినా తండ్రి ఉన్నాడని చెప్పి నాటకం ఆడుతూ పెళ్లి చేసుకుంది నిన్ను. ఇంతెత్తు కొడుకుని పెట్టుకొని ఎవరూ లేని అనాథలాగా నాటకాలు ఆడుతూ మధ్యలో అవి తీసుకొచ్చారు, ఇది తీసుకొచ్చారు, వాళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు అంటూ మరి మలేషియా మామయ్య తీసుకొచ్చింది కదరా అంటే, వాడే నాటకాలు వేసుకునేవాడనమ్మా అంటాడు మనోజ్. ఇక ఇదంతా విని ఇద్దరు పైకి వెళ్ళి డోర్ నాక్ చేసేసరికి రోహిణి ఎవరు వస్తున్నా అంటూ గబ్బబా బయటకు వస్తుంది. ప్రభావతి కనిపిస్తుంది, మనోజ్ కనిపించడు. ఆ అత్తయ్య వచ్చారా? అదే వాళ్ళతో చెప్పి అనగానే, నేను చెప్పడం ఎందుకులే రోహిణి, నువ్వే చెప్దు గాని పద కిందికి రండండి, మీరు కూడా రండి అని చెప్పి కిందకి తీసుకెళ్ళి, ఇక మీ ముగ్గురు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు అంటుంది. అదేంటమ్మా, నేను నా మనవడు వెళతాం, అమ్మాయి ఎందుకు, తనేం చేసిందని అని చెప్పి సుగుణమ్మ తడబడుతూ ఉంటే ఈలోపు అందరూ రానే వస్తారు. వచ్చేసరికి ఇక సుగుణమ్మ, నేను బయలుదేరుతానమ్మా నా మనవడిని తీసుకుని అంటే, నీ కూతురుని ఎవరు తీసుకొస్తారు, మేం తీసుకొచ్చి దింపమా? ఏ నీ కూతుర్ని ఈ ఇంటికి పంపగలిగిన దానివి తీసుకెళ్ళలేకపోతున్నావా అంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది సుగుణమ్మ. ఏం మాట్లాడుతున్నారమ్మా అని చెప్పని అంటే, నిజం మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు తల్లి కూతుళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు కదా, కష్టసుఖాలు పంచుకున్నారు కదా, నిజానిజాలు బోలెడు బయటకొచ్చాయి. ఇంకా ఎన్నున్నాయో తవ్వే కొద్దీ బయటకు రావడానికి. అందుకే దయచేసి ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండమ్మా, మీ కూతుర్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పని అంటూ ప్రభావతి అనేసరికి షాక్ అయిపోతుంది సుగుణమ్మ. రోహిణి అయితే, అత్తయ్య అది కాదత్తయ్య అంటే, నోరు మొయ్, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, అసలు నీకు మాట్లాడటానికి అర్హతే లేదు. మనింటి డబ్బండి, 40 లక్షల రూపాయలు కల్పన తీసుకుందే, దానికి 5 లక్షలు వడ్డీతో సహా వసూలు చేసింది ఈవిడ గారు. ఆ డబ్బుని వాళ్ళ నాన్న పంపించాడన్నట్టుగా పెట్టుబడి పెట్టించింది. ఎందుకో తెలుసా, ఆ డబ్బు వచ్చేసిందని చెప్తే ఇంట్లో ముగ్గురు వాటాలేసుకుంటారని చెప్పి ఈ పిచ్చి మనోజ్ గాడిని నమ్మించి వాళ్ళ నాన్నిచ్చాడన్నట్టుగా ఇక్కడ పెట్టుబడి పెట్టించి నన్ను బురిడి కొట్టించిందండి అని చెప్పని అనేసరికి సత్యం, బాలు, మీనా అందరూ షాక్ అయిపోతారు. శృతి అయితే ఒక అడుగు ముందుకేసి, హబ్బబ్బబ్బబ్బా రోహిణి, ఇంత కథ పెట్టుకొని మీనాని ఏం సాధించావు, అత్తయ్యని ఏం రెచ్చగొట్టావు అనేసరికి, అదే కదా, ఇంకా నీకంటే పూలమ్ముకునేదైనా ఆ మీనా కుటుంబమే మేలు కదే అని చెప్పని తిట్టేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక రోహిణి ఏడుస్తూ ఉంటుంది. మనోజ్ అయితే, అమ్మా నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే, ఇది మాత్రం నాకొద్దు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. మరిప్పుడు రోహిణి జీవితం పరిస్థితి ఏంటి? ప్రభావతి ఇంట్లోంచి బయటకు గెంటేస్తే రోహిణి ఏం చేయబోతోంది? మరి మనోజ్ అన్నట్టుగా రోహిణికి తనకి విడాకులు జరిగిపోతాయా అంటే, ఇద్దరు దూరం అవుతారా? లేకపోతే రోహిణి మనోజ్ని సాధించైనా కాపురం నిలబెట్టుకుంటుందా? ఏం చేస్తుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం.
వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.